ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక చిన్న విలేజ్లో ఒక పేద అబ్బాయి ఒక్క పూట అన్నం కోసం రోజుకి 17 గంటలు పొలాల్లో కూలి పని చేసేవాడు. ఇప్పుడు ఇమాజిన్ చేసుకోండి, అదే అబ్బాయి 1,00,000 కోట్ల విలువ చేసే కారు కంపెనీకి ఓనర్ అయితే. ఎస్, ఈ స్టోరీ హోండై కంపెనీ ఫౌండర్ అయిన చెంగ్ జూ యంగ్ది. కొరియాలో ఉన్న ఒక చిన్న గ్రామంలో 1915లో చెంగ్ జూ యంగ్ జన్మించాడు. అయితే చిన్నప్పటి నుంచి అతను ఒక స్కూల్ టీచర్ అవ్వాలి అనుకునేవాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ చాలా పేదవాళ్ళు అవ్వటంతో చిన్న పిల్లాడైనా సరే వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పొలాల్లో రోజంతా కూలి పని చేసేవాడు. బట్ వాళ్ళందరూ ఎంత కష్టపడినా సరే కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీకి తినడానికి తిండి కూడా ఉండేది కాదు. మంచి బట్టలు, వైద్యం ఇవన్నీ పక్కన పెట్టండి, అట్లీస్ట్ ఒక పూట తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఇలా ఉండగా ఒకసారి చెంగ్ కట్టెలు అమ్మడానికి దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళాడు. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ తినడానికి కావలసినంత ఆహారం, వేసుకోవడానికి కావలసిన బట్టలు ఉండడం చెంగ్ గమనించాడు. బట్ వాళ్ళెవరూ కూడా వీళ్ళ ఫ్యామిలీ లాగా రోజంతా పొలంలో కష్టపడట్లేదు. కానీ సిటీలో ఉన్న వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇదంతా చూసిన చెంగ్కి చాలా బాధగా అనిపించింది అండ్ కొంచెం కోపం కూడా వచ్చింది. అఫ్కోర్స్ కష్టపడే వాళ్ళు ఎవరికైనా కోపం వస్తుంది కదా. సో తన కోసం అయినా సరే ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక విషయాన్ని చదివాడు. దగ్గరలో ఉన్న సిటీలో ఒక పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దానికోసం అందులో పనిచేయడానికి లేబర్ కావాలి అని ఆ న్యూస్లో ఉంది. సో ఈ న్యూస్ చూడగానే ఏదో ఒకటి చేయాలని అతనిలో ఒక పట్టుదల వచ్చింది. 1932లో అంటే తనకి 16 సంవత్సరాల వయసులో చెంగ్ ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఏంటంటే తను ఇల్లు వదిలి పారిపోవాలి అనుకున్నాడు. సో ఒకరోజు రాత్రి చెంగ్ తన ఫ్రెండ్తో కలిసి సిటీకి వెళ్ళడానికి బయలుదేరారు. ఇలా దాదాపు 160 కిలోమీటర్లు నడిచాక వాళ్ళు అనుకున్న కొవ్వోన్ అనే సిటీకి చేరుకొని అక్కడ కన్స్ట్రక్షన్ లేబర్గా పనిచేయడం స్టార్ట్ చేశారు. అయితే వాళ్ళు ఇచ్చే తక్కువ డబ్బులకి పని చాలా కష్టంగా ఉండేది. కానీ చెంగ్ చాలా హ్యాపీగా ఉండేవాడు. ఎందుకంటే తన లైఫ్లో ఫస్ట్ టైం తను స్వయంగా సంపాదించుకుంటున్నాడు కాబట్టి. ఇలా ఒక 2 months అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేశాడు. బట్ తన కోసం వెతుకుతున్న వాళ్ళ నాన్నకి అనుకోకుండా దొరికిపోయాడు. సో అప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్యామిలీతో కలిసి పని చేయించడానికి ఇంటికి తీసుకువెళ్ళిపోయాడు. దీంతో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఒక్క చెంగ్ తప్ప. ఎందుకంటే ఈ 2 నెలలు అతనిలో కన్స్ట్రక్షన్ పట్ల అండ్ సివిల్ ఇంజనీరింగ్ పట్ల ఒక ప్యాషన్ ఏర్పడింది అండ్ అతనికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇలా నేను ఎన్ని రోజులు పొలంలో పనిచేసినా సరే ఈ పేదరికం నుంచి బయటపడలేను అని. అందుకే తను మరో 2 సార్లు ఇంటి నుంచి పారిపోయాడు. బట్ ప్రతిసారి వాళ్ళ ఫాదర్ అతనిని పట్టుకొని ఇంటికి తీసుకొచ్చేసేవాడు. ఫైనల్గా 1934లో అంటే తనకి 18 సంవత్సరాల వయసులో మళ్ళీ 4వసారి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఈసారి ఎవ్వరూ తనని ఆపలేకపోయారు. దీంతో ఇప్పుడు సౌత్ కొరియా క్యాపిటల్ అయిన సోల్కి చేరుకున్నాడు అండ్ అక్కడ తనకి దొరికిన ప్రతి పని చేసేవాడు. ఫస్ట్ కన్స్ట్రక్షన్ లేబర్గా, తర్వాత ఫ్యాక్టరీలో వర్కర్గా అండ్ ఫైనల్లీ ఒక రైస్ స్టోర్లో డెలివరీ బాయ్గా ఉద్యోగం దొరికింది. కస్టమర్స్ అండ్ షాప్ ఓనర్ కూడా తన వర్క్ చూసి ఎంతలా ఇంప్రెస్ అయ్యారంటే కేవలం 6 నెలల్లో చెంగ్ ఆ స్టోర్కి మేనేజర్ అయ్యాడు. దీని తర్వాత షాప్ని గ్రో చేయడానికి చెంగ్ చాలా కష్టపడేవాడు. ఇలా జరుగుతూ ఉండగా 1937లో ఆ షాప్ ఓనర్కి సీరియస్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది. దీంతో ఆ ఓనర్ ఒక సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకున్నాడు. చెంగ్ యొక్క హార్డ్ వర్క్కి థ్యాంక్స్ చెప్పి ఆ షాప్ని చెంగ్కి హ్యాండ్ ఓవర్ చేసేశాడు. దీంతో 22 సంవత్సరాల వయసులోనే చెంగ్ ఒక ఎంప్లాయీ స్థాయి నుంచి ఆ బిజినెస్కి ఓనర్గా ఎదిగాడు. తర్వాత 2 సంవత్సరాలు కూడా మార్కెట్లో ఒక నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం చెంగ్ చాలా కష్టపడేవాడు. ఎందుకంటే తన బిజినెస్ని ఇంకా పెంచుకోవడం కోసం. ఇలా అంతా సవ్యంగా జరుగుతుంది. బట్ సడన్గా తన లైఫ్లో ఒక విషాదం చోటు చేసుకుంది. ఎందుకంటే అది వరల్డ్ వార్ 2 టైం. ఆ టైంలో కొరియాని జపాన్ పరిపాలిస్తుంది. సో యుద్ధ సమయంలో జపాన్ ఆర్మీకి కావాల్సినంత రైస్ని సప్లై చేయాలని కొరియాలో ఉన్న అన్ని రైస్ షాప్స్ని స్వాధీనం చేసుకుంది. అంటే అక్రమంగా లాక్కొని సీజ్ చేసేసింది, ఇంక్లూడ్ చెంగ్ యొక్క రైస్ షాప్ కూడా. దీంతో తను కన్న కలలు, కొన్ని సంవత్సరాల కష్టం ఒక్కసారిగా బూడిదలో పూసిన పన్నీర్ అయిపోయింది. చెంగ్ చాలా బాధపడ్డాడు, కానీ ఎక్కడా నిరాశపడలేదు. నేను చేసే ఏ పనిలో అయినా అందులో మనసు పెట్టి అంతఃకరణ శుద్ధితో పనిచేస్తే నేను అందులో ఖచ్చితంగా విజయం సాధిస్తాను. సో ఈ ఆలోచనతో ఏదైతే జపనీస్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదో అలాంటి బిజినెస్ని తను స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులకు అతను కార్స్ని రిపేర్ చేసే బిజినెస్ పైన ఫోకస్ చేశాడు. దీంతో 1940లో కొంత డబ్బుని బ్యాంకులో లోన్ తీసుకొని ఎడో సర్వీస్ గ్యారేజ్ని ఓపెన్ చేశాడు. తర్వాత బిజినెస్ తనకి చాలా బాగా జరిగేది. బట్ ఈసారి కూడా ఒక విషాదం చోటు చేసుకుంది. గ్యారేజ్ ఓపెన్ చేసిన నెల రోజుల తర్వాత అన్ఫార్చునేట్లీ అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగి గ్యారేజ్ మొత్తం కాలిపోయింది. కానీ ఈసారి చెంగ్ సిచ్యువేషన్ చాలా కష్టంగా మారిపోయింది. ఒకవైపు బ్యాంకులో తను తీసుకున్న లోన్ కట్టాలి అండ్ ఇంకోవైపు కస్టమర్స్ వెహికల్స్ కాలిపోయినందుకు ఆ నష్టాన్ని కూడా తనే భరించాలి. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక నార్మల్ పర్సన్ ఎవరైనా ఆశ వదిలేసి ఆ పని ఆపేస్తారు. కానీ చెంగ్ మాత్రం అంతకంటే పెద్ద రిస్క్ తీసుకున్నాడు. ఏంటంటే
మళ్ళీ మొదటి కంటే ఎక్కువ డబ్బుని బ్యాంకులో లోన్ తీసుకొని కస్టమర్స్కి నష్టపరిహారాన్ని చెల్లించి మిగతా డబ్బుతో దానికంటే బెటర్ గ్యారేజ్ని మొదలుపెట్టాడు. అయితే ఈసారి అందరిలా కాకుండా మార్కెట్లో కస్టమర్స్కి ఉన్న ఒక ప్రాబ్లమ్ని చంగ్ ఐడెంటిఫై చేశాడు. ఏంటంటే మార్కెట్లో ఉన్న ఏ షాప్ అయినా సరే కస్టమర్స్కి వెహికల్ని రిపేర్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి 2-3 వారాలు టైం పట్టేది. సో దీనివల్ల కస్టమర్స్ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అయితే చంగ్ మాత్రం ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టి కస్టమర్స్కి 2-3 రోజుల్లోనే కార్స్ని డెలివరీ చేసేవాడు. దీనివల్ల తనకి ఆ సిటీలో పేరు రావడమే కాకుండా అధిక లాభాలు కూడా వచ్చాయి. ఇలా మెల్లమెల్లగా విజయం వైపు అడుగులు వేస్తున్న టైంలో ఎక్కడి నుంచైతే మొదలయ్యాడో మళ్ళీ అక్కడే పడిపోయాడు. ఈసారి ఏమైంది అనుకుంటున్నారా? చెప్తా వినండి. 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్ యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు తయారు చేయడానికి కొరియాలో ఉన్న అన్ని గ్యారేజెస్ని ఆక్రమించి అందులో యుద్ధ సామాగ్రిలు తయారు చేసేవాళ్ళు. దీంతో ఎంతో కష్టపడి సంపాదించుకున్న తన బిజినెస్ మళ్ళీ కుప్పకూలిపోయింది. సో అతను ఏ పల్లెటూరులో అయితే మొదలయ్యాడో మళ్ళీ అక్కడికే వచ్చేశాడు. బట్ ఈసారి తను సేవ్ చేసుకున్న కొంత డబ్బులు ఉన్నాయి కాబట్టి 1945లో వరల్డ్ వార్ II పూర్తయ్యాక మళ్ళీ సిటీకి వచ్చి తన మెకానిక్ షాప్ని రీఓపెన్ చేశాడు. బిజినెస్ పాతదే కానీ ఈసారి దాని పేరు మాత్రం కొత్తది. అదే హోండై ఆటో సర్వీస్. హోండై అంటే మోడ్రన్ అని అర్థం. ఈ ఫీల్డ్లో ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అక్కడ బిజినెస్ చాలా బాగా జరిగేది. సో ఇలాంటి టైంలోనే తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి అనుకున్నాడు. అయితే ఆల్రెడీ గతంలో తను లేబర్గా వర్క్ చేసిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో తనకి ప్యాషన్ ఉంది కాబట్టి 1947లో అంటే తనకి 31 సంవత్సరాల వయసులో హోండై సివిల్ వర్క్స్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. మొదట్లో చిన్న చిన్న ప్రాజెక్టులు వచ్చేవి. ఇలా లాసెస్ వచ్చిన బిజినెస్ కంటిన్యూ చేశాక 1950 వచ్చేసరికి పెద్ద ప్రాజెక్ట్స్ని టేక్ ఓవర్ చేసే కంపెనీగా ఎదిగింది. ఇలా ఈ ఫీల్డ్లో ఎదుగుతూ ఉండగా మళ్ళీ మొదలుపెట్టిన ప్లేస్కి పడిపోయాడు. ఈసారి ఎలా అనుకుంటున్నారా? 1950 జూన్లో సౌత్ కొరియాకి నార్త్ కొరియాకి మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలో తను స్థాపించిన సామ్రాజ్యం మొత్తం మళ్ళీ కుప్పకూలిపోయింది. దీంతో తన సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయి చిన్న చిన్న పనులు చేసుకునేవాడు. ఈ స్టోరీ వింటుంటే మీకు ఎలా అనిపించిందేమో కానీ నాకు ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి తన జీవితంలో ఒక స్థాయికి వెళ్ళడం, టైం బాగోక మళ్ళీ మొదలుపెట్టిన ప్లేస్కి పడిపోవడం, ఇలా ప్రతిసారి జరుగుతున్న తన ఆత్మస్థైర్యాన్ని అండ్ తనపైన తనకి ఉన్న నమ్మకాన్ని ఎక్కడా కోల్పోలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అతనికి. అయితే ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకసారి న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ని చదివాడు. అందులో ఏముందంటే సౌత్ కొరియాని కాపాడడానికి వచ్చిన అమెరికన్ ఆర్మీకి బిల్డింగ్స్, టెంట్స్, హెడ్ క్వార్టర్స్ని నిర్మించడానికి ఒక కాంట్రాక్టర్ కావాలి అని ఉంది. ఇది చూసిన వెంటనే చంగ్ మనసులో ఒకటే తిరుగుతుంది. అమెరికా వాళ్ళ దగ్గర ఎలాగో డబ్బులు ఉంటాయి, బట్ వాళ్ళకి కావాల్సినది నమ్మకంగా ఆన్ టైంకి వర్క్ని డెలివరీ చేయడం. సో వెంటనే టెండర్ వేసి కాంట్రాక్ట్ని సొంతం చేసుకున్నాడు. ఇలా ఒక పక్క యుద్ధం కొనసాగుతుంది కాబట్టి తనకి చాలా ప్రాబ్లమ్స్ అండ్ లాసెస్ కూడా వచ్చాయి. బట్ తనకి ఉన్న మోటో ఒక్కటే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ ప్రాజెక్ట్ని ఎప్పుడూ మధ్యలో వదలలేదు. సో ఈ మంచితనం వల్లనే అమెరికన్స్కి అతనికి ఒక మంచి రిలేషన్ ఏర్పడింది. 1952లో యుద్ధం ముగిసింది, కానీ అమెరికా నుంచి చంగ్కి కాంట్రాక్ట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ యుద్ధంలో సౌత్ కొరియాకి చాలా నష్టం వచ్చింది. అందుకే అమెరికన్ గవర్నమెంట్ సౌత్ కొరియా మొత్తాన్ని రీబిల్డ్ చేయాలి అనుకుంది. లైక్ బిల్డింగ్స్, రోడ్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్ ఇలా. అయితే అప్పటికే అమెరికాతో మంచి బాండింగ్లో ఉన్న చంగ్ జూయంగ్ ఆ ప్రాజెక్ట్స్ అన్ని తనకే వచ్చేలా చేసుకున్నారు. దీంతో సౌత్ కొరియాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్, రోడ్స్, బ్రిడ్జెస్, హైవేస్, టనల్స్, డ్యామ్స్, బిల్డింగ్స్ ఇలా ప్రతిదీ హోండై కంపెనీ కంప్లీట్ చేసి సౌత్ కొరియాలోనే అతిపెద్ద కంపెనీగా మారింది. కానీ చంగ్ జూయంగ్ అక్కడితో ఆగలేదు. మనకు తెలిసి హోండై అంటే ఓన్లీ కార్ల కంపెనీ అనుకుంటాం, కానీ ప్రపంచంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, స్టీల్ కంపెనీ, ఫైనాన్స్ కంపెనీ అండ్ షిప్ బిల్డింగ్ కంపెనీ ఇలా చాలా రంగాల్లో హోండై కంపెనీ ప్రపంచంలో లీడింగ్లో ఉంది. దీంతో ఇంటర్నేషనల్గా తనకి చాలా గ్రోత్ని తెచ్చిపెట్టాయి, కానీ ఒక పర్టికులర్ గుర్తింపునైతే తీసుకురాలేదు. సో బాగా ఆలోచించి చంగ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ ఒక్క నిర్ణయంతో హోండై కంపెనీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది. అదే హోండై మోటార్స్. 1967లో హోండై మోటార్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు. 1968లో ఫోర్డ్ కంపెనీతో పార్ట్నర్షిప్లో చాలా కార్లు తయారు చేశారు. ఆ రెండు కంపెనీస్కి లాభాలు బాగానే వచ్చాయి. బట్ హోండై తన సొంత పేరుతో కార్లు అమ్మాలి అనుకుంది, కానీ ఫోర్డ్ ఒప్పుకోలేదు. దీంతో 1973లో వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ విడిపోయింది. సో సొంతంగా కారు తయారు చేయడానికి తమ టెక్నాలజీ ఇమ్మని వోక్స్ వ్యాగన్, జనరల్ మోటార్స్ లాంటి కంపెనీస్తో పార్ట్నర్షిప్కి ట్రై చేశారు. బట్ అందరూ నిరాకరించారు. ఫైనల్గా జపాన్కి చెందిన మిట్సుబిషి మోటార్స్ ఒప్పుకుంది. అంటే ఇప్పుడు మిట్సుబిషి మోటార్స్ టెక్నాలజీ యూజ్ చేసుకొని హోండై కంపెనీ సొంతంగా వాళ్ళ పేరు మీద కార్లు అమ్ముకోవచ్చు. ఇంకా అక్కడి నుంచి చంగ్ జూయింగ్ ఆగలేదు. దీంతో 1976లో హోండై పోనీ అనే కార్ని తయారు చేసింది. ఇది సౌత్ కొరియాలో అప్పుడు చాలా పెద్ద సక్సెస్ అయింది. బట్ తన బిజినెస్ని ఇంటర్నేషనల్గా తీసుకువెళ్లాలని క్వాలిటీని ఇంప్రూవ్ చేసి హోండై పోనీ 2 అనే కార్ని లాంచ్ చేసింది.
ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఇలా స్టెప్ బై స్టెప్ పైకి ఎక్కుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హుండై కంపెనీ అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఇలా ఒక పూట తినడానికి తిండి లేని వ్యక్తి కొన్ని లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సో ఈ స్టోరీని విన్నాక మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.